డబ్బింగ్ సినిమాలకు సినిమా టికెట్ ధరల పెంపుపై విమర్శలు. టాలీవుడ్ లో టికెట్ ధరల పెంపు అనేది గత దశాబ్ద కాలంగా సాధారణమైపోయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల విషయంలో ఇది కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. సినిమాకు టాక్ కాస్త అటు ఇటుగా ఉన్న తొలి రోజుల్లోనే ఎక్కువ వసూలు రాబట్టాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కేవలం భారీ బడ్జెట్ సినిమాలకే కాకుండా చిన్న మధ్యస్థాయి బడ్జెట్ సినిమాలకు ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ ధరలు విపరీతంగా పెంచుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పద్ధతి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందని ప్రేక్షకులు గట్టిగా వాదిస్తున్నారు. ప్రతి సినిమాకు సులభంగా ధరలు పెంచేందుకు అనుమతులు లభిస్తుండటంతో నిర్మాతలు దీనిని అవకాశంగా తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తాయి. తాజాగా భారీ బడ్జెట్ డబ్బింగ్ సినిమాలు వార్ 2 మరియు కూలీలకు కూడా ఏపీలో టికెట్ ధరలు పెంచనున్నారని వార్తలు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. డబ్బింగ్ సినిమాలకు టికెట్ ధరలు ఎందుకు పెంచాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొందరు నిర్మాతలు టికెట్ ధరల కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని వాదిస్తూనే మళ్ళీ వాళ్లే ధరలు పెంచడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ పద్ధతి వల్ల సాధారణ ప్రేక్షకుడిపై ఆర్థిక భారం పడమే కాకుండా సినిమా పరిశ్రమ కూడా నష్టం జరుగుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలపండి.